వియస్ ముందుగా సిగ్నల్ టీవీ ప్రేక్షకులకు శ్రీ క్రోధనామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు. అయితే ఈ ఉగాది పండుగ సందర్భంగా 12 రాశుల యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది, వారి యొక్క ఆదాయం వ్యయం ఇంకా చాలా రకాలుగా ఉంటాయి కాబట్టి దాని గురించి అన్నీ కూడా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు అయినటువంటి శ్రీ పల్లెపు రాజేశ్వర శర్మ గారు. ఆయన అడిగి ఆ డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం. నమస్తే గురుగారు. గురుగారు, 12 రాశుల వారికి ఈ శ్రీ క్రోధనామ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది, వారికి ఈ పేరు అనేది అనుకూలంగా ఉంటుందా, కొద్దిగా మా ప్రేక్షకులకు చెప్తారా? క్రోధీనామ సంవత్సరంలో 12 రాశుల్లో మొట్టమొదటి రాశి మేషరాశి. మేషరాశి యొక్క ఆదాయము 8 ఆదాయము 14 వ్యయము. రాజపూజ్య అవమానాదులు చూడగా 4 రాజపూజ్యము 3 అవమానము. ఈ రాశి వారికి జన్మస్థాన స్థిత బృహస్పతి, ద్వితీయంలో వారికి వ్యయంలో కూడా రాహు ఉంటాడు, లాభంలో శని ఉండడం చేత అనేక విధమైనటువంటి ఆరోగ్య సమస్యలు పోయి చాలా చక్కనైనటువంటి ఆరోగ్యం రావడానికి అవకాశం. ఆర్థిక స్థితుల్లో మందగమనం అనేటువంటిది ఇన్ని రోజుల పాటు చూశారు వారు. ఇప్పుడు మాత్రము ఈ సంవత్సరంలో వీరు ఈ ఏప్రిల్ తర్వాత మే 1వ తారీఖు నుంచి బృహస్పతి మారుతూ ఉన్నాడు. ఆయన వృషభ రాశిలోకి వస్తూ ఉన్నాడు. ద్వితీయ స్థాన స్థిత బృహస్పతి చేత కుటుంబ సౌఖ్యం కలుగుతుంది. ఆర్థిక ఒడిదొడుకులు అనేటువంటి నివృత్తి అవుతాయి. చాలా రోజుల నుంచి చూస్తున్నటువంటి ప్రమోషన్స్ కోసం చూస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఖచ్చితంగా సంవత్సరార్థం నుంచి మంచి ప్రమోషన్స్ రావడానికి అవకాశం. అంతేకాకుండా తోటి ఉద్యోగస్తుల్లో కూడా గుర్తింపు అనేటువంటివి ఉంటుంది. చేసినటువంటి పనికి సరైనటువంటి గుర్తింపు ఉండడము చేత ఉద్యోగంలో వృద్ధి ఏర్పడుతుంది. ఇన్ని రోజుల నుండి ఏ విధమైనటువంటి స్నేహితుల ద్వారా అయితే ఇబ్బంది పడ్డారు, ఇప్పుడు వారు కాస్త దగ్గర కావడానికి అవకాశం ఉండేటువంటి సంవత్సరం. వ్యయస్థాన స్థిత రాహువు ఫలితం చేత కొన్ని పనులు అనేటువంటివి ఆటంకాలు ఎక్కువగా అవుతూ ఉంటాయి. ఆ విధమైనటువంటి ఆటంకాలు తొలగించాలి అని అంటే విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేయడం. గరిక దొరుకుతుంది. ఆ గరిక విఘ్నేశ్వరునికి పెట్టుకొని విఘ్నేశ్వరుని యొక్క 21 నామాలు అని 21 నామాలు, సుముఖాయ నమః, ఏకదంతాయ నమః, కపిల, అవన్నీ కూడా ఆది 16 నామాలు. కనుక ఇట్లాంటి 16 నామాలే కానీ 21 నామాలే కానీ అష్టోత్తరం కానీ అట్లాంటివి చెప్పుకొని స్వామికి నమస్కారం చేయడం చేత చాలా మంచి శుభ ఫలితాలు అనేటువంటివి ఈ యొక్క మేషరాశి వారు పొందవచ్చు.